విజయము అనే పదం మానవ జీవితాల మీద చాలా ప్రభావవంతమైనది. ఎందుకంటే మానవ జీవితం ఏం కోరుకుంటూ ఉంటుందంటే, మన జీవితంలో ఎప్పుడు కూడా మంచినే కోరుకుంటూ ఉంటుంది. మానవ జీవితం ఏ కోరుకుంటూ ఉంటుందంటే, ప్రతి దానిలో కూడా నేను ఏదైతే తలస్తున్నానో దాన్ని సాధించుకోవాలని పట్టుదల కలిగి ఉంటూ ఉంటాం. మనం ఏదైతే పోరాడుతున్నామో దానిలో ఖచ్చితంగా మన విజయాన్ని పొందుకోవాలనే చూస్తూ ఉంటాం. ఎక్కడ కూడా ఫెయిల్యూర్ అంటే వాటమిని మనము అంగీకరించడానికి ఇష్టపడం. ఎక్కడైనా మనం ఏం చేస్తామంటే, నా జీవితంలో విజయమే కావాలని దృఢ నిశ్చయాన్ని కలిగి ఉంటూ ఉంటాం. ఎంతో కాలంగా ప్రయత్నం చేస్తున్నానండి, కానీ నా జీవితంలో విజయము రావట్లేదు. ఎంతో కాలంగా నేను ప్రయత్నిస్తున్నాను, ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నాను, ఎంతో కాలంగా ప్రార్థిస్తున్నాను, కానీ నా జీవితంలో విజయము రావట్లేదు. విజయం పొందుకున్న వారేమో విజయ గర్వంతో ఉంటారో, విజయం పొందుకోకుండా వాటమని చూసిన వారు నిరుత్సాహంతో ఉంటూ ఉంటారు. విజయ గర్వానికి నిరుత్సాహానికి మధ్య ఆలోచిస్తే మన ఆలోచనలన్నీ ఎలాగుంటాయంటే, మన ఊహల్లో గనక కూర్చున్నాం అనుకోండి, మనకి అందరంత దూరం వెళ్ళిపోతూ ఉంటాం ఊహల్లో. మానవునికి ఊహల కంట హద్దులు లేవంట, మానవుని కోరికల కంట అవధులు లేవంట. దేవునికి స్తోత్రం. అంటే అవి ఎక్కడికో సముద్రాలు, సప్త సముద్రాలు దాటి వెళ్ళిపోతూ ఉంటాయంట. హల్లెలూయా. చూడండి, దేవుడు మానవుని సృజించినప్పుడు ఈ మానవుని జీవితంలో వాటమి అనేది పెట్టాడా, విజయాన్ని పెట్టాడా? దేవుడు సృష్టించిన సృష్టి అంతా కూడా మంచిది 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 అనే తలంచాడు. ఎక్కడ కూడా ఇది చెడ్డది అనేది తలంపులో లేదు దేవునిలో. దేవుడు తలంచిందంతా కూడా మంచిది. దేవుడు తలంచిందంతా కూడా దేవునికి ఇష్టమైన రీతిలోనే దేవుడు మంచిగానే సృజించాడు. అలాగే మానవుని కూడా ఎలా సృజించాడంటే మంచిగానే సృజించాడు. ఏంటి ఆ మంచి అంటే, మానవుని జీవితంలో విజయముతోటే దేవుడు సృజించాడంట. హల్లెలూయా. మానవుడు ఓడిపోవాలని దేవుడు సృజించలే. మానవుడు విజయ గర్వముతో విజయోత్సవంతో ఉండాలని దేవుడు మానవుని సృజించాడు. కానీ ఈరోజు మానవ జీవితాలు ఏమవుతున్నాయంటే, ఈరోజు మానవ జీవితాల్లో మనం ఎందుకు ఈ వాటమిని చూస్తున్నాం? ఎందుకు మన ప్రయత్నాలు నెరవేరట్లేదు? ఎందుకు మన ప్రార్థనలో సఫలం అవట్లేదు? ఎందుకు మనం ఆలోచించినది మన జీవితంలోనికి నెరవేర్పులోనికి రావట్లేదు? ఈరోజు మన జీవితంలో విజయం పొందుకోవాలంటే మనం ఏం చేయాలని ఒక 5-6 అంశాలు నేను చూపించడానికి ఇష్టపడుతున్నాను. ఈ లోకంలో మనం ఈ భూమి మీద నివసించడం ప్రారంభించిన తర్వాత మన సొంత ఆలోచనలకి మన ప్రయత్నాలు చేస్తున్నాం, కానీ దేవుని ఆలోచనలకి మనం అవకాశం ఇవ్వట్లేదంట. మన జీవితం గడిచిపోతుంది, మన జీవితం వెళ్ళిపోతుంది, రోజులు గడిచిపోతున్నాయి అని ముందుకు వెళ్ళిపోతున్నాం, కానీ దేవుని యొక్క ఉన్నతమైన ఆలోచనలకి మనము మన జీవితంలో అవకాశం ఇవ్వట్లేదు. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయము 11వ వచనం, నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును, రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. దేవునికి స్తోత్రం. దేవుడు సంతకం పెట్టాడు అక్కడ. ఇదే యెహోవా వాక్కు. ఆయన చెబుతున్న మాట ఏంటి అని అంటే, నేను మిమ్మును గూర్చి, దేవుడు తండ్రి అయినటువంటి దేవుడు మనలను గూర్చి, తండ్రి అయినటువంటి దేవుడు నన్ను గూర్చి, తండ్రి అయినటువంటి దేవుడు నిన్ను గూర్చి. చూడండి, ఉద్దేశించిన సంగతులు అనగా కలిగి ఉన్న ఉద్దేశాలు ఏంటంటే ఆయన ఎరిగిన సంగతులేనంట అవి. దేవునికి స్తోత్రం. ఆయన ఆలోచనలు లేని సంగతులు ఏవి కూడా మన జీవితంలో లేవంట. ఆయనకు వ్యతిరేకంగా వచ్చినటువంటి సంగతులు ఏమీ లేవంట. అవన్నీ కూడా మన జీవితంలో కలిగిన ఉద్దేశాలన్నీ కూడా ఎవరివంటే కేవలం దేవుని మాత్రమేనంట. ఆ ఏ ఉద్దేశాలని చెప్తున్నాడు చూడండి. రాబోవు కాలమందు అంటే మనం ఎదుగుతూ ఉన్న కాలంలో, మన ముందు వెళుతున్నటువంటి రోజుల్లో అవి ఎటువంటి ఉద్దేశాలంటే
ఆ ఉద్దేశాన్ని బట్టి మనము నిరీక్షణ కలిగి ఉంటే గనక అవి సమాధానకరమైన ఉద్దేశాలంట. దేవునికి స్తోత్రం. సమాధానకరమైన ఉద్దేశాలంటే, సమాధానముతో నిండిన ఉద్దేశాలంటే మన జీవితంలో దుఃఖం ఉండే ఉద్దేశాలు కావంట. అవి మన జీవితంలో బాధలు ఉండే ఉద్దేశాలు కావంట. మన జీవితంలో బలహీనతలు ఉండే ఉద్దేశాలు కావంట. మన జీవితంలో లేమి ఉండే ఉద్దేశాలు కావంట. అవన్నీ కూడా మన జీవితంలో సంతోషకరమైన ఉద్దేశాలేనంట అవి. దేవునికి స్తోత్రం. అందుకని అంటున్నాడు, అవి సమాధానకరమైన ఉద్దేశాలే కానీ హానికరమైనవి కావు. దేవునికి స్తోత్రం. మరి దేవుడు ఎంత ఉన్నతమైన ఆలోచన కలిగి ఉన్నప్పుడు, దేవుడు ఎంత ఉన్నతమైన ఉద్దేశాలు కలిగి ఉన్నప్పుడు, దేవుడు ఇటువంటి సంతోషకరమైన ఉద్దేశాలు, సమాధానకరమైన ఉద్దేశాలు కలిగి ఉన్నప్పుడు ఎందుకండి మానవ జీవితంలో ఈ సమస్యలు, కష్టాలు, బాధలు, ఇరుకులు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? కారణం ఏంటంటే మానవ జీవితంలో దేవునికి దూరంగా జీవించడాన్ని బట్టే, దేవుని ఉద్దేశములు తెలుసుకోబోడాన్ని బట్టే, దేవుడి ప్రణాళికలు తెలుసుకోబోడాన్ని బట్టే, దేవుడు కలిగి ఉన్నవేమో సమాధానకరమైన ఉద్దేశములు, దేవుడు కలిగి ఉన్నవేమో సంతోషకరమైన ఉద్దేశాలు, దేవుడు కలిగి ఉన్నవేమో మన జీవితంలో విజయాన్ని అనుగ్రహించాలనేటువంటి ఉద్దేశాలు కలిగి ఉంటే వాటిని కాదనుకుని మనం దేవునికి దూరంగా బ్రతకడాన్ని బట్టే ఈ రోజున మన జీవితంలో కష్టాలు, శ్రమలు, బాధలు, ఓటములు, మనం ఎంత ప్రయత్నం చేసినా పొందుకోకపోవడాలు ఇవన్నీ కూడా మన జీవితంలోకి వస్తున్నాయి. ఈరోజు కొన్ని విషయాలు నేను చూపించడానికి ఇష్టపడుతున్నాను. చూడండి, మొట్టమొదటిగా మన జీవితంలో దేవుడి కలిగి ఉన్న సమాధానకరమైన ఉద్దేశాలు మనం పొందుకోవాలంటే, దేవుడు మన జీవితం పట్ల కలిగి ఉన్నటువంటి విజయవంతమైన ఉద్దేశాలను మనం పొందుకోవాలంటే మొట్టమొదటి విషయం ఏంటంటే మన జీవితానికి మనం ఒక లక్ష్యాన్ని కలిగి ఉండాలంట. హల్లెలూయా. మన జీవితానికి మనం ఒక ఉద్దేశాన్ని కలిగి ఉండాలంట. ఎప్పుడైనా ఆలోచించుకున్నారా, నా జీవితం యొక్క ఉద్దేశం ఏంటి, నా జీవితం యొక్క ప్రణాళిక ఏంటి, నా జీవితం యొక్క లక్ష్యం ఏంటి, నా జీవితం యొక్క గమ్యం ఏంటి అని ఎప్పుడైనా ఆలోచించుకున్నారా? దేవుని స్తోత్రం. నేను అడుగుతున్న మాట మరొకసారి, దేవా నన్ను ఈ లోకంలోనికి ఏ ఉద్దేశం చేత పంపించావు అని ఎప్పుడైనా అడిగారా? హల్లెలూయా. నా పట్ల కలిగి ఉన్న ప్రణాళిక ఏంటి అని ఎప్పుడైనా అడిగారా? మన జీవితానికి మన లక్ష్యము లేకపోతే అది జీవితమే కాదు. దేవుడు నా జీవితంలో ఎందుకు ఈ లోకానికి పంపించాడనంటే అనేక ఆత్మలను రక్షించడం కొరకు నన్ను నిలబెట్టుకోవడానికి దేవుడు నన్ను ఉద్దేశం కలిగి పంపించాడు ఈ లోకానికి. ఈ ఉద్దేశం తెలియక నేను ఎన్నో మార్గాలు వెతికాను. ఈ ఉద్దేశం తెలియక ఎన్నో మార్గాలు గుండా ప్రయాణం చేశాను. ఆ ప్రయాణంలో ఎక్కడ కూడా నాకు విజయమో దొరకలే. కానీ దేవుని దగ్గర అడిగినప్పుడు దేవుడు నా మార్గాన్ని చూపించాడు. ఇది నీ మార్గము, ఇది నీ ఎడల కలిగి ఉన్న ఉద్దేశం అని దేవుడు ఎప్పుడైతే చూపించాడో ఆ మార్గంలోకి వచ్చిన తర్వాత నా జీవితంలో నేను విజయాలు పొందుకోవడం ప్రారంభించాను. దేవునికి స్తోత్రం. కానీ రోజు ఏమైపోతుందంటే మన జీవితానికి లక్ష్యం లేదంట, మన జీవితానికి దర్శనం లేదంట, మన జీవితానికి గమ్యం లేదంట. ఈ రోజు లేచామా, ఈ రోజు గడిచిపోయిందా అని వెళ్ళిపోతున్నాం మనము. కానీ మన జీవితానికి దేవుడు కలిగి ఉన్న ఉద్దేశం ఏంటి, దేవుడు కలిగి ఉన్న ప్రణాళిక ఏంటి అనేది మనం ఎప్పుడైతే తెలుసుకుని ఆ లక్ష్యం వైపు, ఆ ప్రణాళిక వైపు, ఆ గమ్యం వైపు, ఆ దర్శనం వైపు మనం వెళ్తామో మన జీవితం ఎలాగుంటదంటే విజయవంతంగా ఉంటదంట. దేవునికి స్తోత్రం. దేవోక్తి దర్శనం, దేవుడు మన ఎడల కలిగి ఉన్న దర్శనం ఏంటనేది మనం కలిగి ఉంటే ఖచ్చితంగా మన జీవితంలో విజయాన్ని పొందుకుంటామంట. అందుకని అంటున్నాడు, ధర్మశాస్త్రమును అనుసరించిన వాడు ధన్యుడు. ఆ దర్శనం ఎక్కడ తెలియపరచబడుతుందంటే మన చేతిలో ఉన్నటువంటి ధర్మశాస్త్ర గ్రంథం ద్వారా. హల్లెలూయా. అప్పుడే మన జీవితంలో విజయం అంట. రెండోది ఏంటంటే, మనం ఏ దర్శనాన్ని అయితే కలిగి ఉంచున్నామో, ఏ దర్శనాన్ని అయితే కలిగి ఉంచున్నామో ఆ దర్శనాన్ని మనం రాసుకుంటూ ఉండాలంట. హల్లెలూయా. దేవుడు చూపించిన దర్శనం ప్రకారం, దేవుడు చూపించిన లక్ష్య ప్రకారం ఆ ప్లానింగ్ ని మనం రాసుకునంట దాని ప్రకారం జీవించాలని. చూడండి, హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయము.
హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయము 2వ వచనం 3వ వచనం చూద్దాం. యెహోవా సెలవిస్తున్నాడు హబక్కూకి ఏమనంటే, చదువువాడు పరిగెత్తుచు చదువ వీలగునట్లు నీవు ఆ దర్శన విషయమును, ఏ దర్శన విషయం అంటే దేవుడిని ఎడల కలిగి ఉన్న దర్శన విషయం, దేవుడిని ఎడల కలిగి ఉన్న ప్రణాళిక విషయం, దేవుడిని ముందు పెట్టినటువంటి గమ్యం యొక్క విషయం నువ్వు పలక మీద అనగా నీకెక్కడ వీలైతే అక్కడ నువ్వు రాసుకోవాలంట. దేవుని స్తోత్రం. స్పష్టముగా వ్రాయము. ఆ దర్శన విషయము నిర్ణయ కాలమున జరుగును. హల్లెలూయా. మనం ఎప్పుడైతే రాసుకుంటామో మనం ఏం చేస్తాం అంటే, ఈరోజు ప్రణాళిక ఇది, దేవుడు ప్రణాళిక ఇది అని నువ్వు ఎప్పుడైతే రాసుకుంటావో ఆ ప్రణాళిక ప్రకారం జీవించినప్పుడు ఖచ్చితంగా దర్శనం నెరవేరుతుందంట. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ఇక్కడ ఏమన్నాడు, ఆ దర్శన విషయమును నిర్ణయ కాలమున, ఏ కాలమైతే ఏ సమయమైతే దేవుడు ఏర్పాటు చేశాడో ఆ సమయానికి ఆ దర్శనం నెరవేరుతుంది. సమాప్తం ఒకటికై అతురపడుచున్నది, అది తప్పక నెరవేరును. అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుకొనుము, అది తప్పక జరుగును. జాగు చేయక వచ్చును. ఆలస్యము చేయకుండా వస్తుందంట. హల్లెలూయా. మొట్టమొదటిది దర్శనాన్ని తెలుసుకోవాలి. రెండవది దర్శనాన్ని మనం రాసుకొని దాని ప్రకారము దాని కొరకు ఎదురు చూడాలి. అప్పుడే మన జీవితంలో విజయం వస్తుంది. ఇదేంటంటే కొత్తగా ఉన్నదే అని అనుకోవచ్చు మీరు. మానవునికి దేహానికి ప్రధానమైనది బ్రెయిన్. ఈ బ్రెయిన్ ఏం చేస్తుంది అంటే ఈ శరీరాన్ని మిగతా పార్ట్లు అన్నిటిని కూడా దాని కంట్రోల్లో ఉంచుకుంటుంది. జాగ్రత్తగా వినాలి. మానవ దేహానికి నడిపించేది ఏంటంటే బ్రెయిన్. ఈ బ్రెయిన్ ఈ దేహాన్ని అంతటిని కూడా నడిపిస్తూ ఉంటుంది. ఈ బ్రెయిన్ లో 2 భాగాలు ఉంటాయి, కుడి భాగము ఎడం భాగము. కుడి భాగానికి ఎడం భాగానికి మధ్యన ఒక గాడి లాంటిది ఉంటుంది, ఒక దారి లాంటిది ఉంటుంది. 2 భాగాల్లో కుడి భాగము, ఒకటి ఎడమ భాగము. ఈ కుడి ఎడం భాగాలకి ఎడం భాగమేమో మన ఆలోచనలన్నిటిని ఆలోచిస్తూ ఉంటుందంట. ఎడం భాగమేమో మన యొక్క ఊహలన్నిటిని కూడా ఊహలోకానికి తీసుకెళ్ళిపోతూ ఉంటుందంట. ఈ కుడి భాగం ఏం చేస్తుందంటే ఆ ఊహలన్నిటిని నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తుందంట కుడి భాగం. అర్థమైందన్నమాట. దీనికి దానికి మధ్యన ఒక లింక్ ఉంటుంది. కార్పస్ కాలుసం అనే ఒక వే లాంటిది ఉంటుంది దానికి దీనికి మధ్యలో. అంటే బ్రెయిన్ ఎలా ఉంటుంది అంటే హెచ్ షేప్ లో ఉంటుంది. హెచ్ షేప్ లో ఉంటుంది. ఈ ఎడం వైపుకి కుడి వైపు ఉన్నటువంటి ఈ యొక్క సంకేతాల్ని ఈ మధ్యలో కార్పస్ కాలుసం అనే భాగము ఇది ఏం చేస్తుంది అంటే అటు ఇటు ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటుంది. ఈ బ్రెయిన్ అంతా ఎక్కడుంటదంటే నీటిలో ఉంటుంది, ఫ్లూయిడ్ లో ఉంటుంది. అర్థమైందండి నేను చెప్పింది? ఫ్లూయిడ్, సెరిబ్రల్ ఫ్లూయిడ్ అంటారు దాన్ని. ఆ ఫ్లూయిడ్ ఎక్కడి వరకు వెళ్తుందంటే ఈ బ్రెయిన్ నుంచి ఇలాగ మనకి మెడ నుంచి ఇలాగ వెన్నుపూస ఇదంతా కూడా సెరిబ్రల్ ఫ్లూయిడ్ వెళ్తూ ఉంటుంది. ఇది ఎప్పుడైతే ఊహలు చేస్తూ ఉంటుంది, ఇది ఎప్పుడైతే ఆలోచన చేస్తూ ఉంటుందో అది ఏం చేస్తుంది అంటే కుడివైపు పంపుతుంది. ఇదేమో దాన్ని నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తుంది. ఇదంతా కూడా ఒక భాగం ఈ ఫ్లూయిడ్ ద్వారా ఏమవుతుందంటే మనం ఆలోచించే ఆలోచనలన్నీ కూడా ఈ ఎముకల్లోనికి పాస్ అవుతూ ఉంటుంది. అర్థమవుతుందని నేను చెప్పింది? ఆ ఎముకల్లోనికి పాస్ అవుతుంది అంటది. ఈ ఎముకల్లోంచి తల్లో ఉన్నటువంటి నరాల్లోంచి ఇక్కడ వచ్చే ఊహలన్నీ మన బాడీలోకి ప్రసారం అవుతూ ఉంటాయి. అందుకనే రాత్రి ఏదైతే ఆలోచించాం పొద్దున్న లేవగానే ఆ ఆలోచనల కోసం పరుగులెడుతూ ఉంటాం మనం. అంటే ఇక్కడ ఆలోచించేటువంటి ఈ ఆలోచన వేటిని ప్రేరేపిస్తుందంటే మన ఎముకలను ప్రేరేపిస్తుంది. ఇక్కడ ఆలోచించేటువంటి ఆలోచన వేటిని ప్రేరేపిస్తుందంటే మన శరీరంలో ఉన్నటువంటి మైక్రో నర్వస్ ని కూడా, నరాల్ని కూడా ప్రేరేపిస్తుంది. అర్థమైందని నేను చెప్పిన మాట? ఇప్పుడు ఇక్కడ ఆలోచన సరి అనేది కాకపోతే, ఇక్కడ ఆలోచించే ఆలోచన సరి అనేది కాకపోతే, అందుకని అంటున్నాడు ఇక్కడ ఆలోచించే యొక్క ఆలోచన, ఈ దర్శనం ఏం రాయాలంటే పేపర్ మీద పెట్టాలంట మనం. హల్లెలూయా.
ఈ పేపర్ మీద ఎప్పుడు పెడతాం అంటే ఈ దర్శనం ఆ ఎముక ద్వారా, నరాల ద్వారా మనం పేపర్ మీద ఎప్పుడైతే పెడతామో ఈ దేహం ఏం చేస్తుంది అంటే, ఈ దేహంలో ఎముకలు, నరాలు దాని నెరవేర్పు కోసం మనం ప్రయత్నం చేస్తాయి అంట. దేవుని స్తోత్రం. ఈ సైకాలజీ సబ్జెక్ట్ అది. మనస్తత్వ శాస్త్రం చెబుతుంది, మనం ఎప్పుడైతే అలా చేస్తామో 50% మనము విజయం పొందుకున్నట్టేనంట. హల్లెలూయా, హల్లెలూయా. అంటే మనం చేయాల్సిన పని ఏంటంటే, మనం ఏదైతే దర్శనాన్ని కలిగి ఉన్నామో మన జీవితం పట్ల, దేవుడు కలిగి ఉన్న దర్శనాన్ని తెలుసుకుని, ఆ తెలుసుకున్నటువంటి దర్శనాన్ని మనం రాసుకుని దానికోసం మనము పరుగు పెడితే ఖచ్చితంగా మనము విజయాన్ని పొందుకుంటామంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మూడోది ఏంటంటే, ఎప్పుడైతే రాసుకున్నామో, దేవుని దర్శనాన్ని తెలుసుకున్నాం, 2 రాసుకున్నాం, 3 ఆ రాసుకున్న దాని పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉండాలంట మనం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి రోజు పొద్దున్నే టిఫిన్ చేయమన్నాడు, మధ్యాహ్నం భోజనం చేయమన్నాడు, రాత్రి భోజనం చేయమన్నాడు. ఇప్పుడు ఈ ప్రణాళికని అలా కాదు, పొద్దున్నే భోజనం చేసేద్దాం, రాత్రి భోజనం చేసేద్దాం, మధ్యాహ్నం టిఫిన్ చేద్దాం అని మార్చుకుంటామా? అవి మార్చుకోం. ఎందుకు? పొద్దున్న కొంచెం టిఫిన్ తినాలి, మధ్యాహ్నం భోజనం చేయాలి, రాత్రికి బిర్యానీ తినాలి. ఇక్కడ మనం ఏదైతే తెలుసుకుంటున్నామో, ఏదైతే రాసుకున్నామో దాన్ని ఖచ్చితమైన ప్రణాళికను మనం చేయాలంట. హల్లెలూయా. ఖచ్చితమైన ప్రణాళికను మనం కలిగి ఉండాలంట. ఇప్పుడు చూడండి, ఒక ఇల్లు కడతాం, జతగనాలి. ఒక ఇల్లు కట్టేటప్పుడు పైన వేయాల్సినటువంటి స్లాబ్ కిందేస్తే, కింద వేయాల్సినటువంటి పునాదులు పైనేస్తే అది ప్రణాళిక. అంటే దేవుని దర్శనాన్ని మనం రాసుకున్నప్పుడు దాని నెరవేర్పు కోసం ఒక ప్రణాళికను మనం కలిగి ఉండాలి. అందుకనే లూకా సువార్తలు అంటాడు చూడండి, లూకా సువార్త 14వ అధ్యాయము 28వ వచనం. లూకా సువార్త 14:28. మీలో ఎవడైనను ఒక గోపురము కట్టింప గోరిన ఎడల దానిని కొనసాగించుటకు కావలసినది తన యొద్ద ఉన్నదో లేదో అని కూర్చుండి తగులుబడి మొదట లెక్క చూచుకొనడా. దేవుని స్తోత్రం. ఇప్పుడు ఒక 50 లక్షలతో ఇల్లు కట్టాలా, 50 లక్షలతో ఇల్లు కట్టాలని ఒక ప్లానింగ్ చేసుకున్నారు. మీ చేతిలో 50 లక్షలు ఉంటే దిగుతారా, లేదా ₹1,00,000 ఉంటే దిగిపోతారా? గట్టిగా చెప్పండి. ఓ 30 లక్షలు అనుకో, ఒక 20 లక్షలు ఎవరు అనుకుంటారు. ఓ ₹1,00,000 కట్టుకుని ఇల్లు కట్టడానికి దిగిపోతామా? ఆ కట్టే ముందు ఏం చేస్తాం తెలుసా? ఒక బ్లూ ప్రింట్ తయారు చేసుకుంటాం మనం. ఒక బ్లూ ప్రింట్ ఎలాగో తెలుసా? ఎన్ని అడుగులు మనము భూములకి పిల్లర్స్ వేయాలి, ఎన్ని అడుగులు మనము పునాది వేయాలి, ఆ పునాదిని ఎంత స్ట్రాంగ్ కట్టాలి, అక్కడి నుంచి ఎన్ని అడుగులు ఎత్తు మన పిల్లర్స్ లేపాలి, ఎన్ని అడుగుల ఎత్తులో లింటల్ బీమ్ కట్టాలి, ఎన్ని అడుగుల ఎత్తులో స్లాబ్ కట్టాలి, ఎన్ని గుమ్మాలు ఎట్టాలి, ఎన్ని కిటికీలు ఎట్టాలి, ఈశాన్యంలో ఏం పెట్టాలి, ఆగ్నేయంలో ఏం పెట్టాలి, ఇవన్నీ వస్తాయా లేదా? ఒక బ్లూ ప్రింట్, అది ఒక బ్లూ ప్రింట్. అలాగే దేవుడు మనకి చూపించిన దర్శనాన్ని బట్టి మనం ఒక ప్లానింగ్ కలిగి ఉండాలంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకని అంటున్నాడు, ఒక గోపురాన్ని కట్టువాడు దానిని కొనసాగించడానికి కావలసిన తన యొద్ద ఉన్నదో లేదో చూచుకునే లెక్కించుకుంటాడు కదా, దాన్ని మొదలు పెడతాడు కదా. మన జీవితంలో కూడా మనం విజయం పొందుకోవాలంటే దేవుని దర్శనాన్ని, రాసుకున్నటువంటి దర్శనాన్ని మనం అడుగు పెట్టాలంటే ఒక ప్రణాళిక కావాలంట. దేవుని స్తోత్రం. ఆ ప్రణాళిక లేకుండా ఈరోజు మనం ఏం చేస్తున్నాం తెలుసా? ఈరోజు ఇక్కడ ఏం చేయాలనిపిస్తే అది చేసేస్తున్నాం. ఈరోజు వెళ్ళాలా, వెళ్ళిపోదాం. ఈరోజు చేయాలా, చేసేద్దాం. ఈ రోజు వచ్చేద్దామా, వచ్చేద్దాం. అందుకని మన జీవితంలో విజయం ఉండట్లే. వాడు వెళ్తున్నాడా, నేను వెళ్ళిపోతాను. వీడు చేస్తున్నాడా, నేను చేసేస్తాను. దేవుడి కలిగి ఉన్న దర్శనాన్ని తెలుసుకోకపోతే మన జీవితంలో విజయాన్ని మనము పొందుకోలేము. శ్రద్ధ కలిగిన ఆలోచనలతో, శ్రద్ధ కలిగి మనం ఆ పని చేస్తే మనకేమొస్తుందంటే విజయం వస్తుందంట, లాభకరములంట. అవి తాలిమి లేకుండా
మనము చేస్తే గనుక నష్టమే. అంటే తొందరపాటు నిర్ణయాలతో మనం చేస్తే మన జీవితంలో నష్టాన్నే చూస్తాం కానీ విజయాల్ని చూడలేం. హల్లెలూయా. కాబట్టి దర్శనాన్ని తెలుసుకుని, దర్శనాన్ని రాసుకుని, మూడవదిగా ఆ దర్శనం పట్ల ఒక ప్రణాళికను మనము కలిగి ఉండాలంట. ప్రణాళిక లేనటువంటి లక్ష్యం అంట అది కేవలం కోరికగానే మిగిలిపోద్దంట. దేవుని స్తోత్రం. నాలుగోది ఏంటంటే ఆ ప్రణాళికలో మన కష్టపడి పని చేయాలంట. హల్లెలూయా. ఆ ప్రణాళికలో మన కష్టపడి పని చేయాలంట. చూడండి 2 తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం. పాటుపడిన వ్యవసాయకుడే మొదట ఫలములలో పాలు పుచ్చుకొనవలసిన వాడు. దేవుని స్తోత్రం. కష్టపడకుండా ఉండేవాడికంట ఆ మొదటి ఫలాన్ని అనుభవించే అధికారమో లేదు. ఎవరైతే కష్టపడతారో, ఎవరైతే పాటుపడతారో అటువంటి వ్యవసాయకుడు మాత్రమే దాని యొక్క ఫలాన్ని కోసుకునే అధికారం ఉందంట. దేవుని స్తోత్రం. కష్టపడమంటున్నాడు అక్కడ. దేవుని స్తోత్రం. మనం ఏం చేస్తాం తెలుసా? కష్టపడడానికి ఇష్టపడం. కష్టపడడానికి ఇష్టపడం. ఎందుకో తెలుసా? 3 పూటలు పెట్టేస్తున్నారు, హ్యాపీ. ఇంకేంటి? కష్టపడకుండా ఫలించాలంటే సాధ్యం కాదు. కష్టపడకుండా మనం విజయం పొందుకోవాలంటే సాధ్యం కాదు. మన ప్రయత్నం చేయకుండా మన విజయాలు పొందుకోవాలంటే సాధ్యం కాదు. మన ఇంటిలో కూర్చుంటే ఎందుకు రాదని కూర్చుంటే విజయమో సాధ్యం కాదు. కష్టపడకుండా మన జీవితాల్లో మనము విజయాన్ని పొందుకోలేము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. 5వది ఏంటంటే మనలో నిరుత్సాహము ఉండకూడదంట. హల్లెలూయా. 1 దర్శనం, దేవుని దర్శనాన్ని తెలుసుకోవాలి. 2 దేవుని దర్శనానికి రాసుకోవాలి. 3వది ఆ దర్శనం రాసుకున్న దాని ఎడల ప్రణాళిక కలిగి ఉండాలి. 4వది ఆ ప్రణాళిక పట్ల కష్టపడడం నేర్చుకోవాలి. 5వది ఆ కష్టపడడంలో నిరుత్సాహం అనేది మనకి ఉండకూడదంట. దేవునికి స్తోత్రం. మనం చాలాసార్లు ప్రయత్నిస్తున్నాం. ప్రయత్నించి మనం ఈవేళ ప్రయత్నించామంటే రేపే జరిగిపోవాలనుకుంటున్నాం. మనం ఈవేళ ప్రయత్నిస్తున్నాం, రేపే మనకు దొరికేయాలనుకుంటున్నాం. ఈరోజు ప్రయత్నిస్తున్నాం, రేపే మనం విజయాన్ని పొందేసుకుని విజయ గర్వంతో ఉండాలనుకుంటున్నాం. కానీ దేవుని యొక్క ప్రణాళిక ఒక దినం ఉంటుంది. దేవుని యొక్క ఉద్దేశం ఒక దినం ఉంటుంది. ఆ దినాన్న ఖచ్చితంగా మనము దేవుని ఉద్దేశము, దేవుని ప్రణాళిక, దేవుని దర్శనమైనప్పుడు ఖచ్చితంగా మన కష్టాన్ని గుర్తించినటువంటి దేవుడు ఆ ఆశీర్వాదాన్ని మన జీవితంలో ఇస్తాడు. ఆమేన్. చూడండి గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 9వ వచనం. మనము మేలు చేయుటయందు విసుకకయుందము, మనము అలయక మేలు చేసితిమేని తగిన కాలమందు పంటను కోయుదుము. దేవునికి స్తోత్రం. మనం ఎప్పుడైతే ఎదురు చూస్తూ ఉంటామో, మనం ఎప్పుడైతే కష్టపడి ఎదురు చూస్తూ ఉంటామో తగిన కాలమందు, దానికో సమయం ఉంది. ఆ దినాన్న ఖచ్చితంగా పంటను కోస్తామంట మనం. దేవునికి స్తోత్రం. వ్యవసాయం చేసే వాళ్ళు ఉన్నారు. ఈ రోజు విత్తనం విత్తి రేపు వద్దన పంటను కోసేయాలనుకుంటారా? చెప్పండి. ఈ రోజు విత్తనం విత్తి రేపు పంట కోయాలనుకుంటారా? ఈ రోజు విత్తనం విత్తి 15 రోజుల్లో మేము పంట కోసేయాలనుకుంటారా? దానికి సమయం ఉంది. ఆ సమయం కోసం ఏం చేస్తారంటే నిరీక్షణతో ఎదురు చూస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. మనము కూడానంట ఆ యొక్క ఎప్పుడైతే కష్టపడుతుంటామో, ఎప్పుడైతే ఆ దర్శనాన్ని బట్టి మనం కష్టపడి ఎదురు చూస్తూ ఉంటామో, నిరీక్షణతో ఎదురు చూస్తూ ఉంటామో, అలయకుండా ఎదురు చూస్తూ ఉంటామో, తగిన సమయమందు ఆ ప్రణాళికను మనం చూస్తామంట. హల్లెలూయా. ఆ పంటను మనం కోస్తామంట. కానీ మనం ఏం చేస్తాం తెలుసా? అపవాది జాతి వినాలి. అపవాది ఏం చేస్తుందంటే, ఇదిగో ఎంత తింటున్నావు కదా, నీ జీవితంలో అది ఏమైనా జరిగి తీరుతుందా అని ఒక ప్రశ్న వేస్తుంది. నీకు ఆ సామర్థ్యం ఉందా అని ఒక ప్రశ్న వేస్తుంది. నీకంత సీన్ ఉందా అని ఒక ప్రశ్న వేస్తుంది. మనకేమనిపిస్తుంది?
అవును కదా, నాకు అంత సీన్ లేదు కదా, అవును కదా, నా జీవితానికి అంత లేదు కదా, నాకు అంత పరిస్థితి లేదు కదా అని వెంటనే మనం ఏమైపోతాం తెలుసా? జీరో లెవెల్ పడిపోతూ ఉంటాం. కానీ దేవుని దర్శనం అవుతుంది. ఆ దర్శనం కోసం ఎదురు చూడడం. అపవాది వేసేటువంటి ఒక ప్రశ్నే మన జీవితాన్ని ఏం చేస్తుంది అంటే జీరో చేసేస్తుంది. చూడండి, మోషేని దేవుడు పిలుచుకున్నాడు. జాగ్రత్తగా వినాలి. మోషేని దేవుడు పిలుచుకున్నప్పుడు అంటాడు, మోషే ఏంటి ప్రభా, నాకు మాటే సరిగ్గా రాదు, నేను నత్తోడిని, నాకు ఇది సాధ్యమా అన్నాడు. దేవుడు అంటాడు, నీకు మాత్రమే సాధ్యం అంటాడు. ఆమేన్. ఒకవేళ మీరు అలాగనుకుంటే గనుక దేవుడు అంటున్నాడు, ఆ దర్శనం మీకు మాత్రమే సాధ్యం. దేవుడు కలిగి ఉన్న దర్శనం ఒక్కొక్కరి పట్ల ఒక దర్శనం ఉంటది, ఒక్కొక్కరి పట్ల ఒక ఉద్దేశం ఉంటది. ఒకరిని మిక్కిలి కొంచెంగాను, ఇంకొకరిని మిక్కిలి హెచ్చుగాను ఉంచవచ్చు. అంతేగాని లేదు ప్రభా నేను ఏళ్లతోటే ఉంటాను అనుకో, మనల్ని ఈ స్థాయిలో ఉంచుతాడు దేవుడు. నోటి మాంద్యం గలవండి, నాకు ఆ సామర్థ్యం లేదు, నాకు ఆ శక్తి లేదు, నువ్వే వెళ్ళాలి, నీ పేరును బట్టి నేను ఎరుగుదును, కాబట్టి నువ్వే వెళ్ళి నా ప్రజలను విడిపించుకురావాలి అని ఇజ్రాయెల్ ప్రజలు ఐగుప్తు దేశం నుండి దేవుడు విడిపించడానికి మోషే నాయకుడిగా ఎన్నుకున్నాడు. అక్కడ దేవునికి స్తోత్రం. మోషేకి ఆ సామర్థ్యం ఉందా? మోషేకి ఆ సామర్థ్యం ఉందా? ఫరోతో మాట్లాడే సామర్థ్యమే లేదు. ఎందుకో తెలుసా? నత్తోడు, మాట అర్థం కాదు. కానీ దేవుడు అటువంటి వ్యక్తినే నిలబెట్టుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం కృంగిపోతాం కాదు, మనం దిగులు పడతాం కాదు, మనము దేవుని దర్శనము కోసం నిరీక్షణతో అలయకుండా ఎదురు చూడాలంట. హల్లెలూయా. అంటున్నాడు కదా, అపవాది పెట్టే శోధనలను బట్టి చూడండి, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం, ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకం ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. దేవునికి స్తోత్రం. అపవాది వేసే పన్నాగాలికి మనకు లోనైపోతున్నాం. అపవాది పన్నాగాలికి లోనైపోయి, అపవాది కృంగిదలగా మనం లోనైపోయి ఏమైపోతున్నాం అంటే దేవుని దర్శనానికి మనం దూరం అయిపోయి విజయాన్ని పొందుకోలేకపోతున్నాం. మనం. అపవాది వేస్తుందంట, ఎవరిని చెరలో వేయాలని చూసుకుంటదంట, ఎవరిని మరణ స్థితికి తీసుకెళ్లాలని చూసుకుంటూ ఉంటదంట. కానీ అక్కడ అంటున్నాడు కదా, మరణము వరకు నమ్మకముగా ఉండుము. దేవునికి స్తోత్రం. మనం మరణము వరకు నమ్మకంగా ఉంటే దేవుడు మనకి జీవ కిరీటాన్ని అనుగ్రహిస్తాడంట. హల్లెలూయా. సమస్యలు వస్తాయి, కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, హింసలు వస్తాయి, ఇవన్నీ వస్తాయి. అటన్నిటి వెనకాల ఏముంటుంది తెలుసా? దేవుని దర్శనం ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభు మరణం, యేసుక్రీస్తు ప్రభు సిలువ, యేసుక్రీస్తు ప్రభు శ్రమలు, ఇవన్నీ కూడా దేని కొరకంటే ఆ విజయాన్ని మనకు ఆపాదించడానికే. హల్లెలూయా, హల్లెలూయా అంటున్నాడు కదా. ఆయన బిడ్డలందరికి కూడా విజయాన్ని ఇచ్చాడంట. చూడండి, 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 4వ వచనంలో అంటున్నాడు, దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు, లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. దేవుని స్తోత్రం. మనం చూడండి, ఎక్కడ బానిసం అయిపోతున్నాం అంటే ఈ లోకానికే బానిస అయిపోతున్నాం. మనం ఎక్కడ బలహీనం అయిపోతున్నాం అంటే ఈ లోకానికే బలహీనం అయిపోతున్నాం, ఈ లోకాశులకే బలహీనం అయిపోతున్నాం, ఈ లోకాశులకే లోబడిపోతున్నాం, ఈ లోకాశుల వల్లనే దేవునికి దూరం అయిపోతున్నాం. కానీ దేవునిలో క్రీస్తులో జన్మించినటువంటి మనము, క్రీస్తు మూలంగా పుట్టిన మనము, దేవుని మూలంగా పుట్టినటువంటి మనమంట లోకాన్ని మనం జయిస్తామంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆలోచించేయండి. 5-6 విషయాలు చెప్పాను. 1, దేవుని దర్శనాన్ని మనం తెలుసుకున్న రోజున విజయం. 2, ఆ దేవుని దర్శనాన్ని మనం రాసుకుని దానికోసం ప్రార్థించినప్పుడు విజయం. 3, దానికోసం ప్రణాళికలు కలిగి ఉన్నప్పుడు విజయం. 4, ఆ ప్రణాళిక కోసం కష్టపడినప్పుడు విజయం. 5, నిరుత్సాహపడకుండా ఓర్పుతో ఉన్నప్పుడు విజయం. 6, ఆ దర్శనాన్ని కలుగజేసిన దేవుణ్ణి మనకు తోడుగా ఉంచుకున్నప్పుడు, ఆ దర్శనాన్ని కలుగజేసిన దేవుడు మనలో ఉన్నప్పుడు మన జీవితం ఎలా ఉంటదంటే విజయోత్సవంతో ఊరేగించబడతదంట. ఆమేన్, ఆమేన్. 6 విషయాలు చెప్పాను.
విజయానికి 6 సూత్రాలు. విజయానికి 6 సూత్రాలు. నా జీవితంలో ప్రయత్నిస్తున్నాను కానండి, నాకు అవ్వట్లేదండి అన్న వారి కోసం, నా జీవితం అంతా ఫెయిల్యూర్ అండి అన్న వారి కోసం, నా జీవితం ఎందుకో ఇలా దౌర్భాగ్య పరిస్థితికి వెళ్ళిపోతుందండి అన్న వారి కోసం, నా జీవితం రోజు రోజుకి దిగజారిపోతుందండి అన్న వారి కోసం, నా జీవితంలో ఆశీర్వాదాలు చూడలేకపోతున్నానండి అన్న వారి కోసం ఈ 6 సూత్రాలు అమల్లోకి తెచ్చుకోండి. దేవుడు మీ జీవితాన్ని ఆశీర్వదించబోతున్నాడు. ఆమేన్. ప్రార్థన చేద్దాం.